ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 529వ భాగము 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఈ 47వ శ్లోకంలో స్వామి స్వధర్మాచరణ చాలా ఉత్తమమైనది అని చెప్పబోతున్నారు. ఏమంటున్నారు స్వామి? శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వనాప్నోతి కిల్బిషం అంటున్నారు. అర్జున, పరధర్మాన్ని అనుష్ఠించేందుకు అనుకూలంగా కనపడవచ్చు, లాభదాయకంగా కూడా తోచవచ్చు, కానీ పరధర్మం సరికాదు. స్వధర్మం అననుకూలం అంటే అనుకూలంగా లాభదాయకంగా కనపడకపోవచ్చు, అయినా స్వధర్మమే మంచిది. పెద్దవాళ్ళు చెప్తుంటారు, పాలికి వచ్చింది పరమాన్నం అంటుంటారు. కులవృత్తికి సాటి లేదు అన్నది కూడా నానుడులు అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు నీళ్ళ కంటే నెయ్యి చాలా శ్రేష్టమైంది. కేజీ 600-700 కదా. మరి నెయ్యి చాలా గొప్ప వస్తువే. ఆ నేతిలో ఒక చేపను ఉండమంటే ఉంటుందా? ఉండదు. నీళ్ళలో బ్రతకడం దానికి స్వధర్మం. తన స్వభావానికి తగిన దాంట్లోనే అది ఉండగలుగుతుంది. కానీ ఆ నెయ్యి చాలా విలువైందని చెప్పినా కూడాను అందులో అది బతకలేదన్నమాట. కాబట్టి తన స్వభావానికి తగిన కర్మను ఆచరిస్తూ మానవుడు ఉన్నట్లయితే వాడు ఎట్టి దోషానికి గురికాడు. తన స్వభావజనితమైనటువంటి స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే వాడికి ఎట్టి దోషము ఉండదు. అయ్యా, భిక్షాటన కర్మ చాలా ఉత్తమం అనుకొని యుద్ధంలో హింసా దోషాలు ఉన్నాయని తలపోసేటువంటి నీ బుద్ధి సత్వమైన బుద్ధి కాదు అర్జున అంటున్నాడు ఇక్కడ. యుద్ధాల్లో హింసా దోషం ఉంది, నాకు ఇది వద్దు, నేను భిక్షాటన చేస్తానంటున్నావు. మరి ఆ విధమైనటువంటి ఆ యొక్క నీ బుద్ధిని చూసావు, సత్వబుద్ధి కాదయ్యా అంటున్నాడు. నీవు క్షత్రుడేవు, క్షత్రియుడు అయ్యుండి కూడాను నీ క్షాత్ర ధర్మాన్ని వదిలేసి నేను పోయి భిక్షాటన చేస్తానంటున్నావు. తప్పు కదా. క్షాత్రధర్మాన్ని వదలడం ఇది ఒక తప్పు. నా స్వధర్మాన్ని వదలడం, పరధర్మం నేను భిక్షాటన చేస్తానడం అది ఒక రెండవ తప్పు. స్వధర్మాన్ని వదులుతున్నావు, పరధర్మాన్ని నీవు అపేక్షిస్తున్నావు, రెండు తప్పులే. యుద్ధం నీ కులధర్మము, క్షత్రియుడిగా నీ కులధర్మం యుద్ధము. అది నీకు శ్రేయస్కరాన్ని కలిగిస్తుంది, దాన్ని నువ్వు ఎన్నడూ వదలరాదు. భిక్ష నీకు ధర్మం కాదు, దాన్ని నీవు స్వీకరించరాదు. అయ్యా, కుంతీదేవి నీకు ఉగ్గుపాలతోనే శౌర్యాన్ని యుద్ధ ధర్మాలని పట్టించిందే, నిన్ను వీరాది వీరుణ్ణి చేసిందే. ఇప్పుడేందా నువ్వు దరిద్రుల్లాగా జోలి తగిలించుకొని నేను అడుగు తింటానంటున్నావే, ఏంటిది అంటూ గతంలో చెప్పాడు ఈ స్వధర్మ విషయము. ఆ చెప్పిన ఆ స్వధర్మ పరధర్మాల యొక్క విచక్షణని మళ్ళీ గీతాచార్యుడు ఒక్కసారి అర్జునుని దృష్టికి తెస్తున్నాడు ఈ శ్లోకంలో. సరే, గీతకు సంబంధించినంత వరకు ఈ స్వధర్మం అనేది చాతుర్వర్ణ వ్యవస్థకు దగ్గరగా ఉన్నట్టు తోస్తుంది. ఎందుకంటే క్షత్రియుడి యొక్క లక్షణాలు ఏంటి? శౌర్యము, పరాక్రమము, ఆయన యుద్ధంలో వెన్నిచ్చిపోకుండా ఉండడం, ఇవన్నీ కదా. కాబట్టి చాతుర్వర్ణ వ్యవస్థ చాలా చక్కగా దీనికి అమరినట్లు అనిపిస్తుంది గీత వరకు. ఎందుకంటే అర్జునుడు క్షత్రియునికి యుద్ధం యొక్క ధర్మం అయి ఉంది. అతడు ఏం చేస్తున్నాడు? గాంధీవాన్ని వదిలేశాడు. నాయనా నాకొద్దు, నాకు ఈ యొక్క హింస, యుద్ధంలో జరిగేటువంటి హింస ఇదంతా నేను తాళలేను, నేను ఏదో భిక్షాటన వృత్తిగా చేసుకుని వెళ్ళిపోతాను, నాకు ఇదేమీ వద్దు, స్వర్గము వద్దు, యుద్ధము వద్దు, జయము వద్దు, ఈ బంధువుల్ని స్నేహితుల్ని వీళ్ళందరినీ నేను సంహరించి నేను ఈ నెత్తిటి కూటిని నేను అనుభవించలేను, నాకు వద్దు అని ఆయన జారిపోతున్నాడు అనమాట. జారి పడిపోయేటువంటి ఇంకా ఆయన నిలబడలేకపోతున్నాడు అనమాట.
అటువంటి పరిస్థితి సంభవించడం చేత యుద్ధము అతని తక్షణ కర్తవ్యము అని చెప్పి ఒప్పించి ఆ యుద్ధాన్ని చేయించడానికి గాను ఈ స్వధర్మ విషయాలు గీతలో చక్కగా నొక్కి నొక్కి స్వామి అర్జునుడికి చెప్పినట్లుగా మనకి అనిపిస్తుంది అన్నమాట. అయితే ఈ సూక్ష్మాన్ని పట్టుకుని గీతా వ్యాఖ్యానం చేసేటువంటి ఆ వ్యాఖ్యాతలు ఎక్కువ మంది ఈ స్వధర్మ పరధర్మాల విషయంలో ఎవరి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు వ్యాఖ్యానిస్తూ రావడం జరిగిందనమాట. ఈ సందర్భంలో భిన్నాభిప్రాయాలు సహజంగానే చోటు చేసుకున్నాయి. అందులోనూ పరధర్మో భయావహ అన్న శ్రీకృష్ణుని ఘాటైన భాష ఉందే ఆ చర్చకు మరింత ఆజ్యం పోసినట్టు అనిపించిందనమాట. సరే, ఇవన్నీ మనం నిర్ణయించేటివి కాదు, విమర్శించేటివి కాదు. గీత చెప్పిన ధర్మాలని మనం పాటించడమే మన యొక్క ముఖ్యమైనటువంటి ధర్మంగా మనం భావిస్తాం. ఇక ఇంతకీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే స్వామి, ఏమైనా సరే స్వధర్మాన్ని స్వభావజనిత కర్మ అని స్వభావజనిత కర్మని చేయడమే ఉత్తమము అని స్వామి ఇక్కడ మనకి బోధిస్తూ ఉన్నాడనమాట. కాబట్టి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి శాంతి.